బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. ఇటు అగ్రనేత మల్లోజుల పోలీసులు అయితే లొంగిపోయారు. మల్లోజులతో పాటుగా మరో 60 మంది దళ సభ్యులు కూడా ఈరోజు లొంగిపోయారు. అభయ్, సోను, భూపతిగా పార్టీలో మల్లోజుల చలామణి అయ్యారు. అయితే కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ నంబాల మరణంతో చర్చల ప్రతిపాదన తీసుకొచ్చాడు అభయ్. ఇక అభయ్ నిరాయుధ పోరాట లేఖ విడుదలపైన పార్టీ కాస్త ఆగ్రహంతో ఉంది. అభయ్ వ్యక్తిగత లేఖ అంటూ పార్టీలో కూడా జగన్ వర్గం ఫైర్ అయింది. అభయ్ను బహిష్కరిస్తున్నట్టుగా పార్టీ నుంచి మొన్న మధ్య ఒక లేఖ కూడా విడుదలైంది. అభయ్ లొంగిపోతారంటూ కొన్నాళ్ళుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ తో పాటుగా మరో 60 మంది ఇప్పుడు పోలీసు లొంగిపోబోతున్నారు. సో అటు నంబాల కేశవరావు మరణం తర్వాత పార్టీకి ఆయన కీలకం కాబోతున్నారనే చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఒక లేఖ రాసుకొచ్చారు. నంబాల మరణం తర్వాత చర్చలకు ప్రతిపాదన నిరాయుధాలతో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి మాటని తను రాసుకురావడంతో జగన్ వర్గం ఫైర్ అయింది. ఆయన ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా లేఖ రాసుకొచ్చారు. మొన్న మధ్య మరో లేఖ కూడా విడుదలైంది. వేణుగోపాల్ తన వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పలువురు బయట ఆల్రెడీ లొంగిపోయినటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసిపోయి సమాచారం తీసుకొస్తున్నారు, ఇక్కడ సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే రకం కూడా ఆయనపై అనేక రకాలుగా రీసెంట్గా సింగరేణి కార్మిక సంఘం అనేటువంటి దానిపై నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది. సో ఇక్కడ నరసింహారెడ్డి సహాయంతో ఆయన ఈ నిర్వాకానికి పాల్పడుతున్న రకం కూడా ఒక లేఖ కూడా విడుదలైంది. సో నంబాల తరువాత నంబాల విషయంలో కూడా కొంతమంది లీక్లు ఇవ్వడం కారణంగా నంబాల మరణం కూడా జరిగిందనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. సో నంబాల మరణం వెనక కూడా అనేక రకాలుగా చర్చ జరిగింది. ఇప్పుడు నంబాల మరణం తర్వాత కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజులకు కూడా పోలీసు లొంగిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇటు మల్లోజులని పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. మల్లోజులని చాలా తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటుగా బహిష్కరించింది కూడా. సో మార్క్స్ సిద్ధాంతం నుండి కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడు అంటూ కూడా రీసెంట్గా అశోక్ సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా పేరిట అశోక్ పేరిట ఒక లేఖ కూడా విడుదలైంది. సో శ్రమదోపుడు లేని సమాజ లక్ష్యంగా చట్టబద్ధంగా మేమంతా కూడా పోరాడుతూ ఉంటే దాంట్లో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తితో కలిసి ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారని, సమాచారాన్ని తీసుకుంటున్నారని, ఆయన రిప్రజెంటేటివ్గా బయట చలామణిలో ఉన్నారని చెప్పి ఒక లేఖ విడుదలైంది. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఉదయ్, సో మల్లోజుల వేణుగోపాల్ పోలీసు లొంగిపోతున్నారు, మరొక 60 మంది లొంగిపోతున్నారు. ఏంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టేనా? మావోయిజాన్ని అంతం చేస్తామన్న రకంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని దాదాపుగా రీచ్ అయినట్టేనా? ఇక వాళ్ళు ఒక సక్సెస్ని సాధించినట్టు భావించాలా మల్లోజుల పోలీసు లొంగిపోవడం విషయం పైన? రీసెంట్గా ఇంకొక విషయం కూడా ఉదయ్, ఒక లేఖ విడుదలైంది. మల్లోజుల ఇక్కడ బయట ఒక ప్రతినిధిని పెట్టుకొని, నరసింహారెడ్డి అలియాస్ ఇంకేదో పేరు కూడా ఉంది, ఆ ప్రతినిధిని పెట్టుకొని బయట తనకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారు, బయట సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. సో ఇది అంతర్గతంగా విభేదాలు, లొంగిపోయిన వ్యక్తితో మనం మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళడం ఏంటనే రకం కూడా ఒక లేఖ విడుదలైన అశోక్ పేరిట కార్యదర్శి సికాసా నుంచి. ఏంటి మల్లోజుల ఇప్పుడు లొంగిపోబోతున్నారా? మిగిలినటువంటి 60 మంది ఎవరు, ఎప్పుడు లొంగిపోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం దండకరణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేంద్ర హోంశాఖ పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామన్నటువంటి లక్ష్యం నెరవేరినట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ లక్ష్యానికి చేరువలోనే భద్రతా బలగాలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు గల ప్రధాన కారణం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత మరొక అతిపెద్ద కింగ్ పిన్ అయినటువంటి సైద్ధాంతిక విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ భూపతి అలియాస్ సోను గత కొద్దిసేపు క్రితం మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసుల ఎదుట ప్రస్తుతం లొంగిపోయిన సమాచారం అవుతుంది. అతని సహచర గణం మొత్తం 60 మంది విధ్వంసకరమైనటువంటి మావోయిస్టులతో కలిసి అతను గచ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అంతుంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా గత కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు. జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నటువంటి మావోయిస్టుల అభిప్రాయాన్ని తాను పూర్తి స్థాయిలో గౌరవిస్తున్నట్లు కూడా ఆయన స్పష్టంగా సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా
స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సాదా సీదా మావోయిస్ట్ కాదు, మల్లోజుల వేణుగోపాల్ 2 దశాబ్దాలకు పైగా పూర్తిగా దండకరణలో పట్టున్నటువంటి వ్యక్తి. మావోయిస్టు సైన్యాధ్యానికి పూర్తి స్థాయిలో అది ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం సైనిక విభాగానితో పాటు అదేవిధంగా సైద్ధాంతిక విభాగంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి 4 సభ్యుల్లో చాలా కీలకమైనటువంటి నేత మల్లోజుల వేణుగోపాల్. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జగిత్యాలగా మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఆయన గ్రామంలో కూడా పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కూడా నెలకొంది. నిజంగా మల్లోజుల లొంగిపోయారా లేదా అనే అంశానికి సంబంధించి మరికొంత క్లారిటీ వచ్చిన తర్వాత గ్రామంలో కూడా గ్రామస్తులు కూడా అటు గచ్చిరోలి పోలీసులను కూడా ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విప్లవోద్యమం చాలా గడ్డు పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా లొంగిబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న ఇటీవలే సుజాత అలియాస్ పద్మావతి అలియాస్ పోతుల కల్పన ఛత్తీస్గఢ్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం గచ్చిరోలి పోలీసుల ఎదుట ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. నిజానికి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని మల్లోజులే దక్కించుకుంటారని చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆ కొద్ది కాలానికి సీన్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. మల్లోజుల పేరిట విడుదలైనటువంటి ఒక లేఖ మావోయిస్టు పార్టీలో తీవ్రమైనటువంటి గందరగోళానికి కారణమైంది. తాను పూర్తిగా నిరాయుధులుగా ఉండాలని కోరుకుంటున్నాము, అటు సాయుధ పంతాను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాము, పూర్తిగా బలిదానాలకు కారణమైనటువంటి విప్లవోద్యమంలో తాను ఉండడానికి ఎంత మాత్రం అర్హుడిని కాను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి 22 పేజీల విజ్ఞప్తి లేఖ సంచలనంగా మారింది. ఆ లేఖకు కౌంటర్ గా మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ కూడా గతంలో స్పందించారు. అటు ఇది మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, విప్లవోద్యమానికి దీనికి సంబంధం లేదు. సిపిఐ మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ కూడా గతంలో జగన్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మల్లోజుల వేణుగోపాల్ అతని సహచరులు కొంతమంది అనేక లేఖలు విడుదల చేస్తారు. ఆ తర్వాత తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. కొన్ని దశల్లో, కొన్ని స్థాయిల్లో మల్లోజుల ఒక కోవట్ అంటూ కూడా కొంతమంది నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు అటు మావోయిస్టు పార్టీలోనే తీవ్రమైనటువంటి గందరగోళానికి దారితీసాయని చెప్పుకోవాలి. ఒకవైపు ఇది భద్రతా బలగాల కుట్ర అని కూడా కొంతమంది ఒక మాటలో ఇప్పుడు మల్లోజుల ఎప్పుడు లొంగిపోబోతున్నారు? మల్లోజుల పార్టీలో కూడా తనకి వ్యతిరేకం కావడంతోనే అటు పార్టీలో వ్యతిరేకత ఉంది, ఇటు పోలీసుల నుంచి కూడా మావోయిస్టులు అంతం చేయాలనే రకంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుమ్మింగ్ జరుగుతోంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఎటువైపు నుంచి చూసినా కొంత ఆయనకి ప్రాణహాని ఉందని భావించే ఇప్పుడు లొంగిపోతున్నారా? మల్లోజుల లొంగిపోవడం వెనుక కారణాలేంటి? ఆయనతో పాటుగా నడిచి వచ్చే వాళ్ళు ఎంతమంది? నిజానికి ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన సాదాసీదా నేత కాదు. అందులో పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి 4 అంటే మాజీ చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆ తర్వాత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, జార్ఖండ్ చెందినటువంటి మిషిర్ బేస్రా, ఆ తర్వాత 4వ వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్. మల్లోజుల వేణుగోపాల్ చాలా కీలకమైనటువంటి నేత. పోలిట్ బ్యూరో నుంచి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిని పదవిని పొందాలంటే ఖచ్చితంగా పోలిట్ బ్యూరో నుంచి ఆ ఎంపిక ప్రక్రియ అనేది జరగాలి. కేంద్ర కమిటీ దానికి పూర్తి స్థాయిలో తీర్మానించాలి. అటువంటి నేత ప్రస్తుతం మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు మనకు సమాచారం అవుతుంది. ఇదే అంశాన్ని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కూడా గత కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు. ఎంతమందితో లొంగిపోయారు, లొంగిపోయిన వారి పేర్లేంటి, వాళ్ళపై గతంలో ఎంత పారితోషికం ఉంది, ఎటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనలో వాళ్ళు పాల్గొన్నారనే అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో అత్యున్నత సమావేశం నిర్వహించి అటు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది మహారాష్ట్ర పోలీసులు. ఏదేమైనప్పటికీ ఇది భద్రతా బలగాలు సాధించినటువంటి అతి గొప్ప విజయంగానే ప్రస్తుతం భావించాల్సి ఉంటుంది. మల్లోజుల లొంగిపోవడంతో మావోయిస్టులకు ఇంకేమైనా పెను ముప్పుగా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖను అందరూ కూడా చూసాం. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అంశం ఏంటంటే నిరాయుధంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము ఆయుధాలని వదిలేస్తామన్న రకంగా ఒక లేఖ రాసుకొచ్చారు. అయితే అది ఇండివిజువల్ లేఖ మాత్రమే. మరికొన్ని రోజుల తర్వాత జగన్ పేరిట మరో లేఖ విడుదలైంది. సో ఇప్పుడు మల్లోజుల లొంగిపోవడం తర్వాత మావోయిస్టులకు ఏమైనా ముప్పుగా మారే అవకాశం ఉందా? వారి కదలికలు కేంద్ర స్థాయిలో గమనించిన వ్యక్తి కాబట్టి ఏదైనా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడనే రకంగా ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి. నిజమే అయితే మావోయిస్టులు ఏ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవచ్చు? ఎగ్జాక్ట్లీ మనోజ్, మల్లోజుల విడుదల చేసినటువంటి లేఖ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో 2 వర్గాలకు చాలా పెద్ద ఎత్తున కారణమైందని చెప్పుకోవాలి. 2 వర్గాల ఏర్పాటుకు దారితీసింది. మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసినటువంటి ఆ లేఖను మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగనే కాదు, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా కూడా ఆ లేఖను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తారు. విప్లవోద్యమాన్ని ఇన్ని దశాబ్దాల కాలంగా బ్రతికిస్తూ వస్తున్నటువంటి దశలో, ఈ దశలో అటు 2 దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి లేఖను విడుదల చేయడం, పూర్తిగా నిరాయుధ పంతాకే కట్టుబడి ఉన్నామంటూ తన అభిప్రాయాన్ని ప్రకటించడం సరైంది కాదు అనేది చాలా పెద్ద ఎత్తున వాదన మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా కూడా కొనసాగింది. అది 2 వర్గాలుగా చీలికకు కారణమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల సరెండర్ కూడా మావోయిస్టు పార్టీతో పాటు ఆ విప్లవోద్యమంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఒక దశాబ్దం కాదు, దాదాపు 2 దశాబ్దాల పాటు మల్లోజుల వేణుగోపాల్ ఆ పార్టీలో చాలా క్రియాశీలక నేతగా పనిచేశారు. పోలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు, సైద్ధాంతిక విభాగానికి అధిపతిగా ఉన్నారు. సో అతని క్యాడర్ తో పాటు అతని సహచరులు చాలా మంది తర్వాత దశలో లొంగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆయన సహచర గణం దాదాపు 60 మంది మావోయిస్టులు ఆయన వెంట ఉండి లొంగిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే దాదాపు అనేక రాష్ట్రాల్లో మల్లోజుల వేణుగోపాల్ పై రివార్డు ప్రకటించున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కోటి పైగానే రివార్డు ప్రకటించున్నాయి. ఇటీవల కడారి సత్యనారాయణ కావచ్చు, రామచంద్ర రెడ్డి ఇటువంటి చాలా కీలకమైన